गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మొన్న నిన్న చెప్పినవి అన్నీ గుర్తున్నాయిగా. లైఫ్ ఒక చేస్, అదేగా మనం చూసింది ఫస్ట్ డే. ఎవరి కోసం అంటే మన కోసం. ఎందుకోసం? మన కోసం. ఎందుకంటే నేను, నా స్వరూపమే ఆనందం. ఇప్పుడు మీరు ఈ వర్డ్స్తో, ఈ శబ్దాలతో ఫెమిలియర్ కదా. స్వరూపం అంటే నేను, నా అనేదానికి నేనే ఆనందం. నిన్న మనం మన స్వరూపమే ఆనందం అనేది స్పష్టంగా చూసాం. మొదట్లో సుషుప్తి ఆధారంగా చూసాం, తర్వాత జాగ్రత్త లేస్తున్నప్పుడే ఎలా మన స్వరూపం ఆనందం అనేది. మనం విషయాల్లో అంటే వేరే వస్తువుల్లో ఆనందం అనేది మనం దాని వస్తువుల మీద ఆరోపించి వాటిని పొందటానికి ప్రయత్నిస్తున్నాం. వాటి నుంచి లభించింది మనకు అనిపించినప్పుడు కూడా వాస్తవానికి ఆ ఆనందం వచ్చింది ఎక్కడి నుంచి? మన నుంచే. అక్కడే మనలోనే ఉంది అది ఎప్పుడు. కానీ మనం అది ప్రకటన అవటానికి అవకాశం ఇవ్వాల. ఎందుకనంటే మన ఒక భ్రమ, ఈ వస్తువుల్ని పొందితేనే నాకు ఆనందం వస్తుంది, అలా మనం ఊహించాం కాబట్టి. కానీ ఇప్పుడు మనకేం అర్థమైంది? నా స్వరూపమే ఆనందం. ఓకే, మీ రోజు నిన్న నుంచి వాటి వరకు ఎలా గడిచింది? చైతన్య ఆనందం లాగా ఉన్నారా? చైతన్యానంద ఏమన్నా చెప్పాలా? ఎవరన్నా ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిన్న ఇన్న దాని యొక్క వెలుగులో మీకు ఏమనిపించింది? మీరేం చెప్తారో దాన్ని బట్టి అనమాట ఇవాళ నేనేం చెప్పాలనేది. ఇంకా తెలుసుకున్నాం, దానివల్ల సంతోషం. ఏ పని చేస్తున్నా జాగృతితో, అంటే ఇదివరకు ఏదో చేస్తున్నాము తింటున్నాము అనేది కాకుండా దాన్ని ఆస్వాదిస్తూ ఎలా చేయగలగాలి, క్లాస్ తీసుకున్నా అనేది కొద్దిగా ప్రాక్టీస్ నాకు చేస్తే ఎట్లా ఉంటుందని మీరు చెప్పిందండి. ఇంకా ప్రాక్టీస్ అవసరం అనిపించిందా? అనిపించింది. ఏది ఇదివరకంటే ఏదో చేస్తున్నాం అనుకునేవాళ్ళం ఏ పని చేసినా. ఇప్పుడు ఏమన్నది, ఏ పని చేసినా దాన్ని ఆస్వాదిస్తున్నాం, చేస్తున్నాం అనేది. ఏదైనా పని చేస్తున్నా, ఏదైనా అది చెయ్యాలనిపించింది. బ్రీతింగ్ కూడా చేస్తున్నప్పుడు కూడా బ్రీతింగ్ కూడా మనం మనమం చేసుకున్నాం. అది నాకు కుదరట్లేదేమో. పర్వాలే. చైతన్యం ఆనందం దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. రోజు మొత్తం మీద చైతన్యం ఆనందం రెండే ఉండదు కదా. బాగుంటుంది బాధ, అవి కూడా వస్తూ ఉంటాయి. బాధ మనం రమ్మంటే అది వస్తుంది. ఇప్పుడు మనం రమ్మని వద్దన్నా అది వస్తుంది. మనకు కావాలన్నా ఆనందం రాదు ఇప్పుడు 2 రోజుల ముందు. కానీ ఇది వినటం వల్ల మనం వద్దన్న ఆనందం మనతో ఉంటుంది. ఇవి చెప్పింది కొంచెం అదే రకంగా ఉందిగా. మనం కావాలనుకుంటేనే దుఃఖం వస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? ఇలా ఉందా ఎవరికన్నా?
మీరు అన్నది నాకు అర్థమైంది. కానీ నిన్న మనం డిస్కస్ చేసిన వెలుగులో నేను చెప్పినట్టు ఉంటున్నట్టు. మీరు చెప్పింది వాస్తవం. ఏంటంటే దుఃఖం అనేది కొన్ని సందర్భాలు బట్టి వస్తుంది. మీరు విన్న తర్వాత దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం అనేది కొంచెం మీరు విన్న తర్వాత దీన్ని మనకి దుఃఖంలా కాకుండా సంతోషంగా మనం స్వీకరించాలి అనే భావన వ్యక్తీకరించడం అది మనకి సాధ్యపడుతుందని అనిపిస్తాను. ఇంతకుముందు ప్రతిదాన్ని ఎక్కడ భూమి అనే కానీ కొంచెం సులువైన మార్గంలో మీరు విన్న తర్వాత ఇది మనం కన్సిడర్ చేయవసరం లేదు. పక్కకు పెట్టి మన దానిలోకి మనం వెళ్తే ఇది పెద్ద బాధపడవలసింది కాదు, దుఃఖించవలసింది కాదు అనే భావన నాకు విన్న తర్వాత అనిపిస్తుంది. మొత్తాన్ని ఆడియో మనకి ప్రతిదాన్ని మనం ఎక్కువగా ఆలోచించి దుఃఖిస్తున్నాం లేదు కాకుండా మన మనసుని మార్చుకుంటే ఆనందం అనేది మనం పొందుతున్నాం. దాన్ని మనం సాధన చేయడం కాదు, కానీ మీరు వినటం వల్ల కొంచెం ఆ భావం మాలో ఉద్భవించిందేమో అనిపిస్తుంది. ఆ భావం వచ్చిందేమో, తేలిగ్గా తీసుకోవాలి, ప్రతిదీ తేలిగ్గా తీసుకోవాలి, దీన్ని ఎక్కువగా ఆలోచించకూడదు అని మనం చూజ్ చేసుకోవాలి అనిపించింది. నాకు చూజ్ చేసుకోవాలనే భావన వచ్చింది. మనమే చూజ్ చేసుకోవాలి. ఈ దుఃఖం పల కారణాల వల్ల వస్తాయి. వాటికి కారణం ఏంటంటే మన యొక్క మనసు యొక్క ధారణ. ఎందుకంటే ఒకే కారణం వల్ల ఇద్దరికి ఎదురవుతే ఇద్దరు ఒకే రకంగా దుఃఖిస్తారని లేదు కదా. మరి ఏంటి ఆ దుఃఖం? ఆ కారణంలో ఏమన్నా లోపమా, లేకపోతే వాళ్ళల్లో ఏమన్నా మార్పా? అంటే వాళ్ళల్లో కదా. మనం దాన్ని ఎలా ఫేస్ చేస్తాం అనేది. ఇప్పుడు రెండు ఒకటే కారణం అయినా సరే, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మనం వెళ్ళే వెహికల్కి చాలా మంచి షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయంటే మనం గుంటలో పడినా సరే మనకు అంత తెలవదు కదా. అంటే దాని అర్థం ఏంటి? గుంట ఒకే రకంగా ఉంది, అయినా సరే మనం ఫీల్ అవట్లేదు అది. సో ఇందా నేను చెప్పిన దాన్ని కొంచెం డైల్యూట్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మనం ఈ ఇన్నదే నా అనుభవంగా మారితే చాలా వర్స్ట్ కమ్ వర్స్ట్ ఒక షాక్ అబ్జార్బర్ అన్న మనకు ఉంటుంది. ఎందుకని? నా అనుశోచంతి పండిత ఏమంటారు కదా భగవద్గీత. అంటే ఏంటి? దుఃఖం ఉండదని కాదు, కానీ దాని గురించి ఒకటే చింతించి ఇక దానిలో మామూలుగా అంటామే మనం కృషించిపోవటం అని, అది ఉండదు. ఇంకా ఎందుకు ఉండదు? ఇప్పుడు ఈ వృత్తి అంటే ఈ ఆలోచనలు. ఇప్పుడు మనం 2 రోజుల నుంచి మాట్లాడుకుంది ఇది జ్ఞాన వృత్తి. దుఃఖం మన అజ్ఞానం వల్ల వచ్చేది. ఇదివరకు మనకి ఈ రకమైన థాట్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఏ కారణంగా అయినా సరే దుఃఖం వస్తే, ఏ కారణం అయినా సరే దుఃఖం వస్తే ఎమ్మటే మనకి ఇది గుర్తొస్తుంది, మన స్వరూపం నిజంగా ఆనందం అనేది. అప్పుడు ఏమవుతుంది? దుఃఖం అనే వృత్తి ఇంతకుముందు ఏమయ్యేది? అది వచ్చి మొత్తం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. మనం ఏం చేస్తాం? దానికి శరణాగతి. దేనికి? దుఃఖానికి. ఇప్పుడు దుఃఖం ఇలా వస్తుంటే మనలో నుంచి దానికి విరుద్ధంగా ఈ వృత్తులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ దుఃఖం ఒక ప్రభావం ఇదివరకు లాగా ఉంటుందా? న్యాచురల్ కదా, అది ఉండదు. ఎంతో కొంత ఉంటుంది కానీ ఉండదు. కానీ దీన్ని ఇంకా మనం దృఢం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? వచ్చి అంటున్నట్టు వెళ్ళిపోతుంది అది. ఏది? దుఃఖం. అంటే శాంతి అనే ఒక అధిష్టానంతో మనం ఉంటూ, శాంతి అనే ఆధారం మీద మనం ఉంటూ జీవితంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఓకే, ఇంకా
మనం ఈ ఆనందంగా ఉండటం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయవసరం లేదు. కానీ ఏం చేసినా ఆనందంతో చేయవచ్చు. అదేనా మీరు అందే ఒక రకంగా? చాలా బాగుంది. ఇంత ఆవిడ అన్నట్టు మనం అంతా ఉంటే అంత హాయిగా ఉంటుంది అని అనిపించిందా అంజయ్యకి? ఆవిడ అలా అంది అంటే దాని అర్థం ఏంటి? సాధ్యం. అంటే మనం ఇప్పటి వరకు ఈ 2 రోజులు మనం మాట్లాడుకున్న దాంతో ఇలా ఉండటం సాధ్యమనే కదా. ఓకే, మనం ఈ ఆనందంగా ఉండటం నుంచి ఎవ్వరు మన ఆనందం నుంచి వేరే చేయలేరు. ఎవ్వరు. ఎందుకని? నేనే ఆనందం కాబట్టి. ఇది ఎలాగంటే చాలా ఒక అమూల్యమైన ఒక రత్నం మనతోనే ఉంది. అది ఇప్పుడు మనతోనే ఉంది. కానీ అది మనతోనే ఉంది అని మనకు ఒకసారి తెలిసిందనుకోండి, అప్పటి వరకు తెలవలే. తెలిస్తే అది మళ్ళీ మన నుంచి దూరం అవుతుందా? మనం అది ప్రాప్తించి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకోలే. ఇక్కడ అది ఇప్పుడు మనతోనే ఉంది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే, ఒక అతను, మీరు మామూలుగా గుళ్ళకి వెళ్తుంటే చాలా మంది బెచ్చగాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. అలాగే ఒకడు కూర్చుని అడుక్కుంటున్నాడు. కానీ ఒక పెట్టి మీద కూర్చున్నాడు. కూర్చుని అడుక్కుంటున్నాడు. కొన్నేళ్ళు అయిన తర్వాత తెలిసింది, ఆ పెట్టి నిండా బంగారం ఉంది. సో తెలిసిన తర్వాత ఏం చేస్తాడు? అడుక్కోడు కదా. వాడు నార్మల్ అయితే మళ్ళీ అడుక్కుంటాడా? అడుక్కోడు. ఏదన్నా హ్యాబిట్, అభ్యాసం, బలం వల్ల మళ్ళీ ఏమన్నా 1-2 రోజులు అంటే అభ్యాసం కదా, అది హ్యాబిట్ అయిపోయిందంటే అలా కొన్ని రోజులు అలా. కానీ ఒక్కసారి దాని వాల్యూ ఏంటని తెలిసిన తర్వాత మళ్ళీ వాడు అడుక్కోడు. ఎందుకని? ఇప్పుడు వాడు ఓనర్ దానికి. దానికి వట్టి పెట్టి కాదు, పెట్టి నిండా ఉన్న బంగారం దానికి ఓనర్. వాడు ఆ బంగారం యొక్క ఒక వాల్యూ ఉంది కదా, దానికి అనుగుణంగా ఉన్న ఒక జీవిత శైలిని వాడు మొదలు పెడతాడు ఆ నిమిషం నుంచి. కానీ ఆ పని చేయడు. ఏదన్నా ముందు బలం వల్ల, అభ్యాస బలం వల్ల ఏమన్నా అడుక్కున్నా అది కానీ ఎక్కువ రోజులు ఉండదు అది. అవునా కదా? ఓకే, ఇక్కడ కూడా మనం కూడా అంతే. మనమే ఆనందం అని మనం తెలుసుకున్నాం అనుకోండి, మనమే ఆనందం స్వరూపంగా, సహజంగా, అంటే బై డిఫాల్ట్ అంటామే అలా. ఇంకేం చేయవసరం లేదు దానికి, మనం అదే. దాని తర్వాత మీరేం చేస్తారు? ఇది తెలిస్తే స్పష్టంగా ఇంకా ఎదుర్కొంటున్నామంటే అది కూడా కరెక్టే. అది కూడా కరెక్టే. ఎందుకు? బై హ్యాబిట్. ఆ ముందు ఉన్న హ్యాబిట్ ఉంది కదా, నేను ఇందాక అప్పటి వరకు ఎన్నో ఏళ్ళ నుంచి వాడు అడుక్కుంటున్నాడు కదా, అలాగే దాని యొక్క బలంతో దుఃఖం వచ్చినా ఎన్నో ఏళ్ల నుంచి దాని మన స్వాధీనంలోకి వెళ్ళాం కదా. అందుకని కొన్ని రోజులు మనకు అలవాటు అవ్వాలి కదా దీంతో. దాని తర్వాత మనకేంటి? మనం స్వాభావికంగా ఈ జ్ఞానానికి యోగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తాం. అది ఎలా అంటే అలా ఆవిడ చెప్పింది ఏంటి? ఇక ఆనందం కోసం నేను ఇంకేం ప్రాకులాడను, ఆనందంతోనే జీవిస్తా. ఈ జ్ఞానానికి అనుసరంగా మనం జీవించాలంటే. సరే, ఇప్పుడు ఈ స్టోరీకి వచ్చాం. ఇప్పుడు వాడికి తెలిసింది అంటే ఎలా తెలిసింది? వాడికి ఒక వెల్ విషర్ ఉన్నాడు.
వాళ్ళ నాన్నగారితో కలిసి ఉన్నవాడే ఎవడో ఉన్నాడు. వాడు వచ్చి చూశాడు, వీడేంటి వాళ్ళ నాన్న అంత సంపాదిస్తే వీడేంటి అడుక్కుంటున్నాడు అని. అప్పుడు డౌట్ వచ్చింది. ఆ పెట్టి చూస్తే ఇదే పెట్టిలో పెట్టాడుగా వాడు, వీడేంటి పెట్టి మీద కూర్చొని అడుక్కుంటున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, రేపు దీంట్లోనే ఉందిరా అని. అప్పుడు దాన్ని తెరిసే సామర్థ్యం ఉంటే తెరుస్తాడు, ఇందాక మనం చెప్పినట్టు అవుతుంది. దాన్ని తెరిసే సామర్థ్యం లేదనుకోండి, అంతే కదా, బంగారం పెడితే అది మామూలుగా కాదు, దానికి ఒక స్పెషల్ లాక్ ఉంటుంది. ఏంటదంటాం, ఒక నెంబర్ లాక్. ఇప్పుడు అక్కడ వర్డ్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి, ఏదో మంత్రం పెట్టాడు అక్కడ. సో అది ఏంటి అనేది మన అడిగి తెలవకపోతే అది ఓపెన్ చేయలేడు కదా. కానీ దాంట్లో అది ఉంది అని చెప్పాడు అనుకోండి, ఉంది చెప్పినాడు మీద పూర్ణమైన విశ్వాసం ఉంది. మన ఆప్తుడే, మన శ్రేయోభిలాషే, మన కుటుంబానికి బాగా కావాల్సిన వాడు, వీడేమి మనతో ఆటలేమో ఆడడం అనే విశ్వాసం ఉంటే అప్పుడు ఏం చేస్తాడు అతను, ఆ కుర్రాడు ఏం చేస్తాడు? అంతే, ఎలాగైనా సరే ఈ ట్రైస్ బెస్ట్ అనమాట. ఎలాగైనా ఇక నిద్రపడుతుందా అతనికి? దాంట్లో అంత ఇది ఉంది అంటే ఇక నిద్రపట్టదు కదా, ఏమైనా చేస్తాడు దానికోసం. ఓకే, నాకు ముఖ్యమైన పనులు ఉన్నాయంటే పనుల వెనకాల వెళ్తాడా? ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే దాన్ని పక్కన పెడతాడు. అంటే అక్కడ ఆ కుర్రాడికి అర్థమైనట్టు, ఎంత పెద్ద పని అన్నా సరే ఇక ఎదురుగుండా రాదు ఇంకా. ఇప్పుడు మీరందరూ ఎట్టయినా ఇంట్లో ఏం పని లేదని వస్తున్నారా? లేకపోతే దీని యొక్క మహత్వం తెలుసుకుని వస్తున్నారా? అదే 3 రోజులే కాబట్టి, లేకపోతే తెలిసేది. ఓకే, సో నిన్న మనం చూసింది ఏంటి? మన స్వరూపం ఆనందం అని అనుభవ దృష్టి నుంచి, మన అనుభవంగా, అవునా, అనుభవంగా గుర్తించాం మనం స్పష్టంగా. ఓకే, ఇప్పుడు మనకు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎవరిలాగా? ఆ బాక్స్ మీద కూర్చున్న ఆయనలాగా. ఏంటి? ఫస్ట్ ఒకటి ఏంటి, అది ఓపెన్ చేసాం, బాక్స్ని సొంతం చేసుకున్నాం. ఇక్కడ కూడా మనకు అది ఏంటనే స్పష్టంగా గుర్తించి మనం ఆనందంగా ఉంటాం. అయిపోయింది. ఎవరైతే అది సొంతంగా చేసుకుంటారో అది వాళ్ళకేంటి పని అంటే ఇంకేం లేదు, మరి దే రిమైన్. అవునా కదా? ఓకే, కానీ ఇంకెవరిని ఇలా అనుకుంటే నాకు అర్థమైంది, తర్వాత వర్డ్ ఏంటి? కానీ ఉందనుకోండి ఇంకా, అంటే దాని అర్థం నేను అలా ఉండాలని ఉన్నా ఏదో ఉండలేకపోతున్నా. ఇది రెండోది. ఇప్పుడు ఫస్ట్ది అర్థమైందిగా, ఏదో సెకండ్ అర్థమైంది. సో ఈ రెండిట్లో మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఏ ఆర్ బి? బి? ఎనీ ఏ హియర్? బి. గుడ్. సో బిలో ఉన్నామని మనం తెలుసుకుంటాం. దట్ ఈస్ బిగ్ విక్టరీ. అట్లీస్ట్ ఏలో ఉన్నామని భ్రమించటం కన్నా, ఏలో ఉన్నామంటే ఓకే, ఏలో ఉన్నామని బిలో ఉన్నామని తెలుసుకుంటాం, అది ఒక సాధారణమైన విషయం కాదు. అవునా? బి. ఓకే, సో అలా అన్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు మీరు బిలో ఉందాం అనుకుంటున్నారా? అవును. సో ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, ఆ బిలో ఉండటానికి, బి అంటే ఏంటి? పోతున్నాం, కానీ ఉండాలని ఉంది కదా. మరి అట్లా ఉండటం కోసం
మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇది నిన్న క్వశ్చన్, అవునా? ఇవాళ మనం డిస్కస్ చేయాలనుకున్న క్వశ్చన్ ఇదే కదా. సో ఏం చెప్తారు మీరు? క్రమశిక్షణమైనటువంటి విధానానికి అలవాటు చేసుకొని ముందు శరీరాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇంకా క్రమ పద్ధతులకు అలవాటు చేసుకోవాలి. దానికి ఇంకా రాత్రి ప్రక్రియ ఇవి కొంచెం మనసు నిలబడటానికి ప్రయత్నించాలని అని నాకు అనిపించింది. ఆ తర్వాత వీటన్నిటిని అధిగమిస్తామని అనిపించింది. ఇప్పుడు మీరు నన్ను అన్నారు ఇప్పుడే నిద్ర వస్తాను, అట్లా కూడా దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోలేదు. అదేం పర్వాలేదు. ఎందుకంటే దాన్ని తోసేయడానికి అట్లా అన్నా, ఇప్పుడు అది రాదు ఇంకా. రోజు ఉదయం 5 గంటల కంటే ముందు లెగుద్దాం అనుకుంటే లెగలేకపోతాను, అక్కడే మొదలవుతుంది. అయినా ఇప్పుడు మీరు అన్నారే, ఇప్పుడు గుడ్, స్పష్టంగా చెప్పారు. నవ్వు చెప్పండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనసును నిగ్రహించుకుంటూ బాగానే తెలియకపోతే ఈ భయం అనేది మాతో పాటు ఉండేది. భయం లేకుండా ఎలా అనేది భయం లేకుండా కాదు, ఈ మనం చేసే ప్రతి పని ఈ ఆనందంతో చేస్తాం. ఇది ప్రస్తుతానికి ఫస్ట్ ఇదే కదా నేను చెప్పింది నిన్న. ఇది దాన్ని అడిగిందంటే మనసు అనేదాన్ని ముందు కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఆనందాన్ని మనం వ్యక్తం చేసుకోగలగాలి. అంటే ఆనందం అనేది మనలోనే ఉంది. ముందు మనసు అనేదాన్ని కంట్రోల్ చేసుకున్న రోజునే ఆనందం మనలో ఉందని తెలుసుకుని సాధన వస్తేనే మైండ్ కంట్రోల్ చేయాలంటున్నారు. మనసునే ఓకే, మనసును కంట్రోల్ చేస్తుంది. సమర్పణ భావనతో ఇది మన ఇంట్లో వాళ్ళ కోసం ఇంకొకరి కోసం చేస్తున్నాం అనే భావన కాకుండా భగవంతుని కోసం మనం చేస్తున్నాం అనే ఇదితో మనం చేయగలిగితే. ఓకే, గుడ్. సాధన ఎలా చేయాలన్నది జ్ఞానం అట్లా దాని మీదే. దుఃఖం వచ్చినా, నేను కష్టం వచ్చినా ఆనందం నాలోనే ఉంది కాబట్టి నేను ఎదుర్కోగలను అనే దుఃఖాన్ని అధిగమిస్తాం. బాగా చెప్పారు, మననం చేస్తారు. గుడ్. కొంచెం ప్రశాంతత ఈ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ప్రశాంతత నాకు అలా అనిపించింది. అలానే ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను. దాని తర్వాతే క్వశ్చన్ స్టార్ట్. ఎలా ఉంచుకుంటారు? అలా మనసుని ఆధీనంలో పెట్టుకోవడానికి భగవంతుని నామం మననం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. మనసుని కంట్రోల్ చేసుకుంటాను. కంట్రోల్ చేసుకుంటూ ఆనందంగా ఇప్పుడు లోపల అదే సంతోషంగా ఉంచుకుంటే ప్రతి పని చేస్తాను స్టార్ట్ చేస్తాను. మనమే ఆనందం అనేది ఇది మనకి తెచ్చుకుంటూ ఉంటే. ఓకే, సంకల్పం. గుడ్. మనలో ఉన్న ఆనందాన్ని ఎక్కువ ఆస్వాదించి ఆదాయాన్ని తక్కువగా భగవంతుడు చేసిన దాన్ని బట్టి మనం నడుస్తున్నాం అనేది భగవంతుడి మీద భగవంతుడే చేస్తున్నామని ఇదే శరణాగతి. నడిపిస్తున్నాడనే అనేది మనం స్పష్టంగా గ్రహించటం వల్ల మనం ఆనందంగా ఉండొచ్చు అంటున్నారు. ఆనందాన్ని ఎక్కువ తీసుకుంటున్నాం.
చేసిన ఆనందపడే ఇదిలో ఉంటుంది కాబట్టి భగవంతుడు నడిపించే ఇదిలో ఏం చేసినా ఆనందంగా చేస్తుంటే ఇంకా భగవంతుడికి ఏంటి రోలు? నచ్చితేనే కదా ఉప్పు చేసినా ఉప్పు చేసినా మన మనసు నచ్చితే చేస్తాం. ఓకే. మీరేం అనుకున్నారు? మన లైఫ్ లో అన్ని కొన్ని అనుకున్న ఏదైనా కొద్దిగా మానసికంగా ఏదైనా ప్రశాంతత కానీ సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య విద్య కూడా బాగుంటా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడు అనుకుంది నా కోసం బతుకుతున్నాం అనే ప్రకారంగా అసలు నేనంటే ఏంటి ఆనందంగా ఉండాలంటే నేనంటే తెలుసుకుంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి. నేనంటే ఏంటనేది ఆత్మహత్యలు చేసుకుని నేనంటే ఏంటి తెలుసుకుని ఎక్కువ ఆనందంగా చేయగలను ఆనందంగా ఉంటాయి. నేనంటే ఏంటని తెలుసుకుని తర్వాత అప్పటి వరకు తెలవని దాన్ని వదులుకుంటే అంతే కదా. మనసుని కంట్రోల్ బాగా చెప్పారు. అయినా చాలా ఆస్పెక్ట్స్ చెప్పారు. క్వశ్చన్ కి ఆన్సరా లేకపోతే నాకు క్వశ్చన్? బాధ వస్తే దానికి ఏం చేయాలని ఇందాక చెప్పలే నేను. అప్పటికప్పుడు వస్తే అప్పటికప్పుడు సమాధానం ఇదే. ఆవిడేమన్నారు? ఆవిడ చెప్పింది చాలా సూక్ష్మం. అందరూ చెప్పారు బానే. ఆవిడేం చెప్పారు? ఇది ఎక్కడుంది సుఖం అనేది? నాలోనే ఉంది. దాని నుంచి నేను దూరం అవుతున్నానని అనిపిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇది గ్రహించామంటే కాదు అది నాలోనే ఉంది, ఎలా ఉంది అని మనం మననం చేసి మళ్ళీ ఆ అనుభవాన్ని సొంతం చేసుకుంటాం. ఉన్నారా మీరు? అది ఓకే. తర్వాత మన అది సాధ్యం అవ్వాలంటే అందరూ అన్నట్టు మనసు ఎన్ని అంటే ఇప్పుడు ఏంటి అందరూ ఒకేసారి ఉంటారని కాదు కదా. ఎవరు ఇప్పుడు అంత నేను ఎందుకు అడిగాను, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ వాళ్ళ సమాధానాలు వాళ్ళ నాన్ నుంచి వాళ్ళకి వస్తాయి. అవునా? భగవంతుడు శరణాగతి అన్నారు, మనసుని కంట్రోల్ చేయాలన్నారు, శ్వాసని స్వాధీనంలో పెట్టుకోవాలన్నారు, సంకల్పం తీసుకోవాలంటున్నారు. అవునా? ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నీ కరెక్టే. ఏదో ఒకటి చేయాలనిపించింది కదా, అది ఇక్కడ కావాల్సింది. అనిపించిందా? ఓకే. ఇక్కడ మన స్వరూపమే ఆనందం. దానికి మరణం కూడా లేదు. అవునా? మరణం లేదు. సహజమైన ఆనందమైన ఈ స్వరూపాన్ని ఇప్పుడు దాన్ని మనం సొంతం చేసుకుంటానికి ఏదైనా చేయడానికి తయారవ్వాలా లేదా? ఏమైనా. అవునా కదా? ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆర్ రెడీ ఫర్ ఇట్? ఒక్కలే చేయెత్తింది. ఆ ప్రయత్నం నేను అనేది హౌ మెనీ ఆర్ రెడీ? సో ఇవాళ ఒక పని చేద్దాం. అంటే ఆవిడ కూడా ఆ మాట అన్నారు కాబట్టి మనం నిన్న ఎక్కడ ఆపామో అక్కడి నుంచి అక్కడికి వెళ్దాం ఒకసారి. తర్వాత మళ్ళీ చూద్దాం వేరే. అందుకని మీ మననానికి సహాయం చేద్దామని. నిన్న ఎరుక అనేది ఏంటి అనేది స్పష్టంగా గుర్తించారా? ఓకే. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మీ అంతటా మీరే ఎరుకలాగా మిగలటానికి ప్రయత్నించారా లేదా?
నిన్న మీరు కొంతమంది సత్సంగ్ విన్నా అంటున్నారు కదా, మళ్ళీ ఎంతమంది విన్నారు? అందరూ. అప్పుడు మీరు విన్నవాళ్ళు నిన్న సత్సంగ్ విన్నారు అంటే అక్కడ ఎరుకగా ఉండవలసి వస్తుంది కదా, అవునా? మరి అప్పుడు ఏం చేశారు? ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారా ఏంటి ఆ పోర్షన్? మరి ఎరుకులాగా మిగిలి ఉంటారు కదా ఆ టైంలో, మరి ప్రయత్నించారు కదా. ఓకే, అంటే ఎలాగైనా సత్సంగంతో సహాయంతో అన్నా సరే ఎరుకులాగా ఉన్నారు కదా. ఓకే, సో అందరూ మళ్ళీ విన్నామంటే ఆల్మోస్ట్ వెరీ ఎంకరేజింగ్. సో మనం పని చేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి ఆ ఎరుక అంటే ఏంటనేది స్పష్టంగా గ్రహిద్దాం. ఇప్పుడు మీరు ఎరుకలాగా మిగలాలి, మిగలటం కోసం అన్నమాట ఈ ప్రయత్నం. తర్వాత అసలు ఆ ఎరుక అనేది ఇంకొంచెం స్పష్టంగా గ్రహించడానికి చూద్దాం, సరేనా? నేను ఓంకారం చేస్తా, చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు దాన్ని ఎరుకలాగా ఉంటూ దాన్ని గమనించాలి. అప్పుడు ఇన్ దట్ ప్రాసెస్ ఏమవుతుంది? ఫైనల్లీ మనం ఎరుకలాగా మిగలాలి. ఇదనమాట. ఎందుకంటే మనం తక్కువ టైంలో కదా ఇది, అందుకని మీరు ఈ పాయింట్ మిస్ అవ్వకూడదు, అందుకని చెప్తున్నాను. సో అందరూ కళ్ళు మూసుకోండి. ఓంకారాన్ని మీరు విన్నారు, విన్నాను అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాన్ శబ్దం ఉంటే అది వింటున్నారు, విన్నామని తెలుసుకుంటున్నారు. బయట నుంచి ఆ శబ్దం వింటున్నాం, విన్నామని తెలుసుకుంటున్నాం. శబ్దాలు మారుతున్నాయి, కానీ అది తెలుసుకుంటాం అనేది అన్నిటిలో ఒకే రకంగా ఉంది. ఆ తెలుసుకుంటంలాగా మిగులుతున్నాం. ఆ తెలుసుకునే శక్తి పేరే ఎరుక. శబ్దాన్ని ఎరుక గ్రహిస్తుంది, ఎరుకని ఎరుకే గ్రహిస్తుంది. ఎరుకని గ్రహించి ఎరుకలాగా మిగిలింది. ఓకే, కళ్ళు తెరవండి. ఎరుకని స్పష్టంగా గుర్తించారుగా. సో ఇప్పుడు ఆ అనుభవం మీద నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్స్ ఏం లేదు, యూ హ్యావ్ టు కామెంట్ ఆన్ దట్. అంటే ఆ అనుభవం ఎలా ఉంది అనేది. మిమ్మల్ని ఏమన్నా చెప్పమన్నా అనుకోండి, మీరు ఎరుకలాగా ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఆ ఎరుక గురించి మీరు ఏం చెప్తారు అని నేను అడిగితే మీరేం చెప్తారు?
స్థితిలో ఉంది అని దీన్ని అనుభవం చేయండి. ఎరుక గురించే చెప్పమన్నా అనుకోండి. స్థిరంగా ఉంది. అంటే గ్రహించడం ఆ పక్కన పెట్టండి, గ్రహించేదాన్ని వదిలేసి ఎరుకలాగా మిగులుతాం. ఆ ఎరుక గురించి ఇప్పుడు ఆ చిత్రం స్క్రీన్ ఉంది, పైన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ని వదిలేసాను, పైన ఇమేజెస్. స్క్రీన్ అనేది ఇప్పుడు మన ఎరుక మీద కామెంట్ చేయమంటే ఆవిడ చెప్పారు అది ఉంది. ఓకే, ఇంకా ముందు ఫస్ట్ వర్డ్ ఏంటి? శూన్యంగా. బాయ్. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అనేది అబ్జర్వేషన్. తర్వాత మీరు చెప్పిన ఫ్యాన్ సౌండ్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వేషన్. బయట సౌండ్స్ ఎలా వస్తున్నాయి అవన్నీ వదిలేద్దాం, అవన్నిటి గురించి. ఎరుక అనేది ఎలా ఉంది? నిశ్శబ్దం, శబ్దం. ఓకే, అనుభూతి. ఇంకా ఎవరికన్నా ఏమని చెప్పాలా? నాకు కావాల్సినవి ఈ 3 దొరికింది. బాగా చెప్పారు. ఈ ఒక్కొక్క ఆన్సర్స్ వస్తాయంటే ఇంకొంచెం దాంట్లో లోతులకు వెళ్ళాలంటే, కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ 3 ఆన్సర్స్, సో ఇక్కడ 3 ఏమేమిటి? ఒకటి, ఈవిడేమన్నారు? స్థిరంగా ఉంది అన్న. ఉంది ఫస్ట్, అది ఉంది కదా, అంతే. ఇదేంటిది, అది పెద్ద విషయమా అని అంటున్నారు. చాలా పెద్ద విషయం. అది కాదు, అది చాలా పెద్దది. ఉంది. ఆవిడేమన్నారు? ఉంది, స్థిరంగా ఉంది. ఇట్ ఈస్ దేర్ అంటే అది ఉంది. ఓకే, అది మామూలుగా అయితే ఇప్పుడు మీరు గ్రహించకపోతే నేను అడిగేవాడిని, కానీ మీరే చెప్పారు అది ఉంది. ఓకే, అనుభూతి అనేది అనుభూతే కదా, అది ఒక అనుభూతే కాదా? చాలా సింపుల్ వర్డ్స్ లాగా ఉంటాయి, కానీ వాటిలో ఆ డెప్త్ ఉందన్నమాట. ఇది ఒక అనుభూతి. దేని గురించి అనుభూతి? ఉన్న దాని గురించి ఒక అనుభూతి. మామూలుగా మన శబ్దంతో పోతాం దానికి, ఆ శబ్దానికి ఆధారంగా ఒకటి ఉంది అనేది మనం గ్రహించాం. కానీ ఇప్పుడు ఏం చేసాం మనం? అక్కడ ఒక అనుభూతి. దేని యొక్క అనుభూతి? ఆ ఉన్న దాని యొక్క అనుభూతి. సరే, ఏదైతే ఉందో, ఏదైతే మన అనుభవంగా ఉందో, అది ఎలా ఉంది అని మనం అడిగే లోపే ఆయన చెప్పాడు శూన్యంగా ఉంది. ఓకే, శూన్యం అంటే ఏంటి? రూపం లేదు. శూన్యం అంటే ఏంటి? రూపం లేదు. రూపం లేదంటే, రూపం ఉంటేనే పరిమితి కదా. రూపం లేకపోతే అప్పుడు పరిమితి ఉంటుందా? లేదు, పరిమితి లేదు. పరిమితి లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు పరిమితి లేనిది మన అనుభవంలో ఏముంది? ఆకాశం. పంచభూతాల్లో ఒకటే ఆకాశం. పరిమితి లేదు. ఉందని అన్నా మామూలుగా అది పరిమితి లేదు. ఓకే, శూన్యం అంటే అదే, అక్కడ ఏమి రూపం లేదు. రూపం లేదంటే పరిమితి లేదు. పరిమితి లేదు అంటే అది అనంతం. పరిమితి లేదు అంటే అది అనంతం.
అంతే కదా. అంతం అంటే ఏంటి? అంతం. పరిమితి లేదు అంటే అది అనంతం. ఓకే. ఈ అనంతం అనే దానికి ఇంకొక పేరు ఆనందం. ఇప్పుడు మనకు ఎక్కడన్నా సరే, ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఆ నిద్ర గురించి మాట్లాడమంటే మనం ఏమంటాం? అక్కడ ఏముంది? ఏమీ లేదంటే శూన్యమా? అలాగే అనుకో అంటాం. మరి శూన్యం అంటే రూపం ఉందా? లేదు. రూపం లేదంటే పరిమితి ఉందా? లేదు. పరిమితి లేదంటే అది అనంతం. చూడండి, ఎక్కడ ఆగాము? మళ్ళీ అక్కడే ఆగాము. ఓకే. నిన్న మనం చూసాం కదా, ఒక ఆనందమైన విషయాలను మీ లైఫ్లో వాటి గురించి మీరు ఆలోచించుకోండి అన్నాం అనుకోండి. అప్పుడు సీతాఫలం తిన్నప్పుడు ఆనందం అన్నామా? ఆ ఆనందం అనే దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళామనుకోండి, ఎలా ఉంటాం అప్పుడు మనం? అంటే అక్కడ ఎలా ఉన్నాం? అది ఒక అనుభవమా కాదా అన్నా అనుకోండి, మీరేమంటారు? అనుభవమే. అనుభూతి ఉందా? ఉంది. ఎలా ఉంది? ఏమున్నాయి అక్కడ? ఏమీ లేవా? అనుభవం ఉందా? ఉంది. ఆ అనుభవం కాకుండా రెండోది ఏమీ లేదు అంటే ఏమీ లేదంటే ఇంకప్పుడు అక్కడ ఏ పరిమితి లేనట్టు. పరిమితి లేదు అంటే అనంతం. చూసారా? ఇప్పుడు మనకి ఏ రకంగా అయినా సరే ఆనందం వచ్చింది అంటే అక్కడ మనకు తెలియకుండా ఒక అనంతతో ఒకటై ఉన్నాం అక్కడ. అది గాఢ నిద్ర అయినా సరే, విషయం అయినా సరే, విషయాల ద్వారా ఆనందం పొందినా సరే, దాన్నే మనం ఇప్పుడు ఎరుక ద్వారా, ఎరుకని స్పష్టంగా గ్రహించి ఎరుకలాగా ఉండటం వల్ల అదే ఆనందాన్ని మనం సొంతం చేసుకుంటాం. మననం ఇది. మీరు అన్నారు కదా, ఆనందంగానే ఉండాలి. ఆనందం నుంచి దూరం అవుతున్నప్పుడు కాదు, నా స్వరూపం ఆనందమే. అవునా? మీరు ఈ మనస్సుని నిగ్రహించాలా గొడవ లేదు. ఎందుకని? ఇది చేయగలుగుతున్నారు కాబట్టి. ఇది చేయటానికి కూడా ఒక మనస్సు మన పర్మిషన్ ఇవ్వాలి కదా. కానీ ఆవిడేమన్నారు? ఇది చేస్తాను నేను అన్నారు. ఇది చేస్తానే అంటే వెరీ గుడ్. అప్పుడు దానికి కావాల్సిన కొంచెం సహాయం ఇలా చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి? మీకు ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నా, మీకు దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం నుంచి ఎలా బయటకు రావాలన్నారు కిందాక. ఇంకొకటి మార్గం, దుఃఖం వచ్చిందని మీరు గమనించారా? గమనిస్తారు కదా, వేరే వాళ్ళు చెప్పరు కదా మీకు. మనమే దుఃఖం వచ్చింది అని అన్నారా? అప్పుడు మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ దుఃఖం నాకు కావాలా వద్దా అని మీరేమంటారు? అంటాం కదా, నిజంగా వద్దు, బలంగా అది నాకు వద్దు, అంతే. అట్లా అంటే బాగుంటుందని కాదు, నాకు వద్దు, అయిపోయింది. మీరు అది అన్నారా, ఇక మీకు దగ్గర ఉండదు. ఎలా ఉండదు? ఇప్పుడు మనం ఈ శబ్దాలన్నింటినీ గ్రహించినట్టే ఆ దుఃఖం ఉందని గ్రహించాం కదా. ఎలా గ్రహించాం? దేని వల్ల? ఎరుక వల్లే కదా. మనలో ఆ ఎరుక వల్లే ఆ దుఃఖం ఉందని గ్రహించాం. అప్పుడు ఏమైంది? ఎరుక అనేది వచ్చేసింది. ఇంకా అక్కడ దుఃఖంతో పాటు ఎరుక అనేది, దానికి మనం ప్లేస్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? మనకి ఇది వద్దన్నాం కాబట్టి ఇది వచ్చింది లోనికి. ఇది వచ్చింది అనుకోండి, ఇక దీని ముందు ఇది ఆగలేదు కదా. ఎరుక అనగానే ఇప్పుడు ఎరుక ఉందా లేదా? ఉంది. ఎలా ఉంది? ఈ ఎరుక యొక్క అనుభూతి ఉందా? అనుభూతితో కూడిన ఎరుక ఉంది కూడా అక్కడ. అవునా? ఓకే. ఇప్పుడు అక్కడ ఇంకా ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమీ లేవంటే ఏ రూపము లేదు అక్కడ, పరిమితి లేదు. కాబట్టి అది అనంతంగా ఉంది. ఇదే ఆనందం అని ఆ ఆనందంలాగా ఉంటాం. అవునా? అప్పుడు దుఃఖం ఏమవుతుంది? అది అడ్రస్ ఉండదు.
ట్రై చేస్తారా? చేయాలి. గుడ్. ఓకే. దీన్నే మనం మామూలుగా సచ్చిదానందం అంటాం చూడండి. నేను ఆ పదాలు వాడటానికి చాలా కంట్రోల్డ్గా అవుతున్నా. అందుకని మొదటి నుంచి ఈ పదాలు వాడేమనుకోండి ఏంటో అనుకుంటారు. ఇదేం లేదు, ఇది ఇంత సింపుల్ అనమాట. ఎందుకని ఇది మన గురించి, మన స్వరూపం గురించి ఎప్పుడు సింపులే అవ్వాలి. వేరే వాడు ఎవరి గురించి అన్న మనం తెలుసుకోవాలంటే కష్టం. పురాణం చదవాలనుకోండి అది కష్టం. అంతేగాని మన గురించి, మన స్వరూపం గురించి తెలుసుకుంటానికి ఏం కష్టం ఉందంట? ఏ కష్టం లేదు. ఓకే. దీన్నే ఇప్పుడు మనం సచ్చిదానందం అంటారే. ఆ ఉందే అనేది సత్, అనుభూతి అనేది చిత్, ఆ అనంతత, ఆ శూన్యం అంటున్నారే ఏమీ లేనిది, అదే ఆనందం, సచ్చిదానందం. లేకపోతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏ ఉపనిషత్తు? తైత్రీయ ఉపనిషత్తు. మనం ఆడి సహాయంతో రాలా, మన అనుభవ సహాయంతో ఇక్కడి వరకు వచ్చాం. దాన్నే మనం గ్రహించింది ఇప్పుడు. ఓకే. దీనికే వేరే బోల్డ్ పేర్లు. ఇప్పుడు బ్రహ్మ, ఆత్మ, పరమాత్మ, ఇవన్నీ చాలా సింపుల్గా మనం భగవంతుడు అంటామే, ఈశ్వరుడు, భగవంతుణ్ణి శరణాగతి అవ్వాలి అని అంటాం కదా. భగవంతుడు అంటే ఇప్పుడు మనకే ఒక భగవంతుడు ఉన్నాడు మన మనసులో. ఇప్పుడు ఎవరు భగవంతుడు అన్నాం అనుకోండి, ఇక్కడ 10 మంది 10 పేర్లు చెబుతారు. అవునా? శివుడు, వెంకటేశ్వరుడు, దేవి, కృష్ణుడు. అప్పుడు రాజు వచ్చాయంటే ఏమంటాడు? ఎస్ అంటాడు. సరే, ఇప్పుడు ఏంటి, వాళ్ళందరినీ పిలిచామనుకోండి, అసలు మీరు అందరూ రెండే ఇక్కడికి. అసలు భగవంతుడు అంటే ఎవరో ఆ దేవుళ్ళు అడుగుతున్నాం. వాళ్ళు ఏమని అడుగుతారు? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా అంటారు. ఉంది అంటే సరే రా అంటారు. ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళ యొక్క స్వరూపాన్ని. వీళ్ళందరూ ఈ దేవుళ్ళందరూ, వీళ్ళందరినీ ఆ దేవుళ్ళని అడుగుతున్నాం, కృష్ణుడిని అడుగుతున్నాం, రాముడిని అడుగుతున్నాం. ఎవరు? నువ్వెవరు అంటే వాళ్ళందరూ చెప్పేది ఒకే ఒక పాయింట్, సచ్చిదానందం అంటారు. అంటే ఏదైతే మన స్వరూపమో అదే భగవంతుడు. మన స్వరూప దృష్టి, స్వరూపంలో మనం గ్రహించే అనంతం కన్నా ఎక్కువైంది ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఈ స్వరూపం అంటే మీ స్వరూపం, ఈవిడి స్వరూపం, ఈవిడి స్వరూపం లేదు. ఈ అనంతం, అనంతం అంటే ఏంటి? అనంతమైన ఎరుక, ఉనికి, అదొకటే. దాన్ని మనం యాక్సెస్ చేస్తాం. దాని పేరే భగవంతుడి యొక్క. భగవంతుడిని మనం సంతకం పెట్టమంటే ఆయన సచ్చిదానందం అంటారు. ఇప్పుడు మీ స్వరూపంగా మీరు సంతకం పెట్టండి అంటే మీరేం పెడతారు? మీ స్వరూపానికి సంతకం పెట్టమంటే సచ్చిదానందం. ఇది ఇప్పుడు మన ఈ పేర్లన్నీ ఇదనమాట, ఒకటే. కానీ ఇప్పుడు ఇవి మీకు పేర్లాగా లేవు. ఎందుకని? అది ఇప్పుడు మీ అనుభవం లాగా ఉంది. అవునా? ఇది మీ అనుభవం. ఇప్పుడు ఇది దీనివల్లే నేను మిమ్మల్ని ఇంతకుముందు ఆత్మ ఇవన్నీ అంటే ఒప్పుకోలే. ఎందుకో తెలుసా? వాటి ఆ పేర్ల నుంచి బయటికి రావాలి ముందు. ఇప్పుడు మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోండి అంట. ఎందుకని? మీరు దేనికి ఆ పేరు పెడుతున్నారో మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు అది మీ అనుభవానికి మీరు ఇచ్చుకునే పేరు. అది ఆ పేరుకి మీరు ఏం కావాలంటే బ్రహ్మ, ఆత్మ, భగవంతుడు, కృష్ణుడు, ఈశ్వరుడు, రాముడు, శివుడు, ఏది కావాలంటే అది పెట్టుకోండి. కానీ ఇప్పుడు మీకు తెలుసు ఆ పేరు వెనకాల మర్మం ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు మీరు వీళ్ళందరూ అష్టోత్తరాలు చదివినా దాంట్లో ఇది ఉంటుంది. వాళ్ళ యొక్క స్వరూపం ఇది అని వాళ్ళు రాస్తారు సార్. అవునా కదా? సో ఇప్పుడు మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరుతో పిలవచ్చు. ఎందుకని? మీరు ఇప్పుడు ఈ నామాలు రూపాలకి అతీతంగా ఉన్న తత్వాన్ని గ్రహించారు కాబట్టి. ఎలా? మీ అనుభవం ద్వారా. ఇప్పుడు మీరేమన్నా పేరంటే దేనికి పేరు? అది మీ అనుభవానికే మీరు పెట్టుకునే పేరు. అనుభవం అంటే ఏంటి? అర్థమైందిగా? ఎరుక,
ఉనికి ఎలాంటిది? అనంతంగా ఉన్న దానికి మనం పెట్టింది అదే ఆనందం అంటున్నాం మనం. ఓకే, ఇలా కాకుండా మనం ఉన్న పేర్లతో ఉన్నాం అనుకోండి, ఆ పేర్లతోనే దాంట్లో తృప్తి పడిపోతాం. అంటే ఏదో తెలిసిపోయిందిలే మనకి, ఆత్మ బ్రహ్మ అంటే అది చాలా తేలికే. దాన్ని కొంచెం విశ్లేషిస్తే ఆత్మ అంటే ఏంటి? నిజంగా అది నేను, నా స్వరూపం అని. బ్రహ్మ అంటే ఏంటి? బృహత్వాత్ బ్రహ్మ, అనంతమైంది ఏదైతే ఉందో అదే బ్రహ్మ. అంటే అన్నీ ఇయే. ఇప్పుడు మనకి లేకపోతే ఆ పేరు ఏదో ఒక పేరు ఇది ఎక్కడ దొరికింది అంటే ఉపనిషత్తులో దొరికింది, లేకపోతే ఆయన చెప్పారు, ఈయన చెప్పారు ఆయన. ఇప్పుడు ఎవరో ఏం చెప్పవసరలే, ఎందుకని ఇది మన అనుభవం కాబట్టి, ఇది మన అనుభవం, సొంత అనుభవం కాబట్టి. ఓకే, లేకపోతే మనం చెప్పే ఆ నామాలతో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఈ అనుభవంలోకి రాం. ఆ అనుభవంకి రానంత వరకు ఈ ఆధ్యాత్మికం మనకు ఉపయోగపడదు. దేని నుంచి ఉపయోగపడదు? ఈ ఆనంద ప్రాప్తికి ఉపయోగపడదు. అంతేకాకుండా ఇక ఎల్లప్పుడూ ఆ పెట్టి మీద అలా ఉంటాం. అవునా? వాడు బయట కూర్చుని మనమేం గుడి లోన కూర్చుని ఇదే పది, ఇది అది ఇది. అలా కాకుండా ఇది గ్రహించామనుకోండి, అప్పుడు భగవంతుడితోనే ఉంటాం మనం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే భగవంతుడి యొక్క స్వరూపం ఆనందం, ఆ ఆనందంలాగా మనం మిగులుతాం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు మీ నిజస్వరూపంలాగా మిగలగలరా? మిగలగలరా లేదా? మనం చూసాం. ఇప్పుడు ఓం అంతగా కావాలనుకుంటే ఓంకారం ఉంది, మీరే ఓంకారం చేయొచ్చు. ఆ ఓంకారాన్ని గ్రహించిన ఎరుక చూడండి, ఓంకారం ఏమంటే గ్రహిస్తున్నారు ఎరుక. ఇప్పుడు శ్వాస ద్వారా అంటే శ్వాస ఇక్కడి వరకు రావాలి, లేకపోతే ఊరినే ముక్కు పట్టుకుని ఊరినే శ్వాస అనుకునే అది కాదు. శ్వాస తీసుకుంటే శ్వాసను గ్రహించేది ఎవరు గ్రహించేది? ఎరుక. కానీ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఆ శ్వాసను వదిలేసి ఆ ఎరుకను ఎక్స్ప్లోర్ చేయాలి. అసలు ఏంటి ఎరుక అనేది? ఇంకెప్పుడు ఆ శ్వాసనే అట్ట గ్రహిస్తూ ఉంటాం కాదు, అప్పుడు అది ఒక సర్కస్ అవుతుంది. అది ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి? ఇది ఏదో ఒక యోగం జ్ఞానం అట్లాంటివి కాదు. ఇక్కడ ఆ యోగం ఈ యోగం అని చెప్పి ఇంకెప్పుడు ఎల్లకాలం ఆ శ్వాసను పట్టుకునే అలా అర్థం కాదు. శ్వాస ద్వారా ఎరుక గుర్తించే. ఎందుకంటే ఈ ఎరుక అనేది మనలో ఉన్న, అది భగవంతుడి యొక్క ఇద్దరు వెలుగు మనలో ఉంది. ఎలా అంటే మనలో అందరిలో భగవంతుడు ఉన్నాడా లేదా? ఎలా ఉన్నాడు అంటే ఇది మారింది ఏంటి మనలో? ఎరుక. అదనమాట భగవంతుడు. ఆయన గుర్తించటమే ఓంకారం. ఇప్పుడు ఓంకారంలోకి డీటెయిల్స్కి వెళ్తలా, ఎందుకంటే మనం బ్రీఫ్ డిస్కషన్. కేవలం ఆ ఓంకార శబ్దం ద్వారా అయినా సరే అది గ్రహించేది ఆ ఎరుక. తర్వాత ఆ ఎరుకలాగా మనం మిగులుతాం. మిగిలామంటే ఆ అనంతమైన ఎరుక ఉనికిలాగా మిగలటమే, అదే ఆనందం. ఇది. సో అందుకనే నేను అంటున్నా, ఇప్పుడు మీరు ఇలా ఉండగలరా? మననం చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు? అది ఉండగలమని అనిపిస్తుందా? ఏ దుఃఖం వచ్చినా దాని నుంచి బయటికి రాగలం అనే ధైర్యం ఉందా? ఇంకా సాధన. ఇది ఇప్పుడు ఇలా మీరు దుఃఖం వస్తే దాంట్లో నుంచి బయటికి రాగలరా? అదే మీ ఇద్దరే ఇప్పుడు దుఃఖం గురించి అడిగింది, ఎందుకని అంటున్నా. ఓకే, సో ఎరుక అనేది మార్పు ఏమీ లేదు. కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. గుర్తించామో మనం అలాగే మిగులుతాం.
దాన్ని గుర్తించి ఇక అలా మిగలటం, ఇక వేరే ఉపకరణాలు ఏమీ లేకుండా గుర్తించి అలా మిగలటమే దాని పేరేంటి? స్వరూప నిష్ట. గుర్తించాం, ఇంకా అలా మిగిలాం. అది కూడా సాధ్యమేనా అంటే ఎందుకు సాధ్యం కాదు? ఎందుకని? దీన్ని ఎదుర్కొనే శక్తి దేనికి ఉంది? అసలు ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మరి నాకెందుకు సాధ్యం అవట్లేదు అనిపిస్తుందా? ఇది ఇప్పుడు నేను చెప్పింది అది సులభమా కష్టమా? అది గ్రహించి అలా మిగలటం. అంటే రెండు అంటున్నారు మీరు. ఈజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఈజీ. ఈజ్ ఇట్ దట్ ఈజీ? చేయగలం. నిజంగా అంటే ఇది అంటే కరెక్టే. ఇట్ ఈజ్ ఈజీ అండ్ డిఫికల్ట్. అంటే తేలిక కష్టం రెండు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఇది ఈజీ, అవునా? ఎందుకని? ఇక్కడ మీరుండి వేరే ఏదన్నా ఆలోచించుకోగలరా? ఛాన్స్ ఉందా? కన్ను మూతపడినా ఊరుకోట్లా ఇంకా కదా. సో యూ విల్ ఫుల్, మనం మొత్తం అటెన్షన్ ఇక్కడ ఉంటుంది, అవునా? ఇప్పుడు మీరందరూ ఒక ఫోకస్డ్గా ఉంటారు, నేను కూడా ఒక ఫోకస్డ్గా మీతో మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు ఇంత ఒక ఫోకస్డ్ వన్ పాయింటెడ్నెస్ ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనం చేసే ఈ మననం, ఈ విచారణ చాలా దృఢంగా వెళ్తుంది, అవునా? కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ. తర్వాత మీకు ఎందుకని మీరు అంత తేలికే కానీ కష్టం ఎందుకు అన్నారంటే, ఏదో బాగానే ఇది బాగానే ఉంది, ఇంటికెళ్ళి ఇదే సేమ్ ఇదే ట్రై చేస్తే అదేటో పోతుంది, అవునా? అందుకని అంటున్నారు ఇది ఈజీ. కానీ ఈజీయే అనుకుని ఇక్కడ వరకు మనం అక్కడ మన చెప్పులు మనం వేసుకోగానే మళ్ళీ మొదలు, ఎందుకంటే ఉంటాయి కదా వాటి మీద మన సంస్కారాలన్నీ వచ్చి మళ్ళీ, అందుకని అట్లా అనిపిస్తుంది అంతే, ఊరినే అనిపిస్తుంది. ఇప్పుడు దీని బలంతో మనం దాంట్లో నుంచి బయటికి రావచ్చు. ఓకే, ఒక హ్యాబిట్ అనమాట అది. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు మనం ఒక రకంగా మన గురించి మనం అనుకున్నాం. మనం అనుకుంటమే కాదు, మనకే అలా కోచింగ్ ఇచ్చారు. ఎవరు దుష్టులు కాదు, మన సొసైటీ. అంటే మన బాగా మనం ప్రేమించిన మన తల్లిదండ్రులు అందరూ కలిసి పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళు అలా కోచింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా మీ పిల్లలకి అలాగే కోచింగ్ ఇచ్చేసారా? డ్యామేజ్ ఇస్ డన్. సో ఇది ఇట్లా ఈ కోచింగ్ అయిపోతుంది ఇలా. ఏంటని? నువ్వు ఒక పరిచ్ఛిన్నమైన ఈ శరీరంతో కూడుకున్న ఒక జీవివి, నీకు స్వభావంగా నీకు దుఃఖం ఉంటుంది. నీకు ఆనందం కావాలంటే మేము చేసే ఎర్రాశాలు మీరు కూడా చెయ్యాలి, చేస్తే మీకు వస్తుంది. వచ్చిందా మీకు అని అడిగారు అనుకోండి, ఎవరు అడగరు. అలా అడగరనే ధైర్యంతోనే చెప్తారు, వచ్చినట్టే ఉంటుంది అంటారు. కానీ వీళ్ళకి అంతకన్నా ఎక్కువ తెలవదు కదా చెప్పడానికి, అదే చెప్తారు. తర్వాత మీరు కూడా మళ్ళీ అదే చెప్తారు. ఇలా అనమాట. ఇలా ఒక కోచింగ్, మ్యూచువల్లీ అగ్రీడ్ కోచింగ్ అనమాట. అలా వెళ్తూ ఉంటాం. మధ్యలో అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు, 1-2 దెబ్బలు పడతాడు గట్టిగా. ఎందుకని? లెగుస్తామని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాంట్లో నుంచి లెగవకుండా మళ్ళీ ఏదో కప్పు పెట్టుకుంటాం. లేచామనుకోండి ఆ టైంలో, అది ఈశ్వరుడు అనుగ్రహం అనమాట. అట్లా కొట్టుకుపోతా అంటే ఒకటి గట్టికి కొడితే అప్పుడు సర్దుకుంటుంది మనకి. అది ఏంటి అనేది తెలుస్తుంది ఈ కోచింగ్ నుంచి బయటికి రావడానికి. అంటే ఈ హిప్నటిజం అనమాట. ఇప్పుడు ఇది ఎలా అంటే అలా ఆడుకునేవాళ్ళలాగా
వాడు అలాగే పాపం వాళ్ళ నాన్న పోయాడు, అసలే అంటే ఏంటి అనేది తెలవకుండా ఆ పక్కన ఉన్న అడుక్కునేవాడు ఇదేరా మనం చేయాల్సింది అన్నాడు, చేశాడు. తర్వాత ఒక అభ్యాసం అయిపోయింది. మీకు తెలియదు అది, మేము ఒక దృష్టాంతం చూసాం. అయిపోయిందా? అలా అనమాట. అంతెందుకు, ఇప్పుడు మనం ఇక్కడ వాచ్ పెట్టుకుంటున్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత వాచ్ చెడిపోయింది. అయినా సరే మీ అందరికి అనుభవమే కదా, చాలాసార్లు ఇలా ఇలా చూస్తూ ఉంటాం, అక్కడే ఉండదు అక్కడ. కానీ ఎందుకు చేస్తున్నాం అలా? హ్యాబిట్, కేవలం హ్యాబిట్ అనమాట. సో అది ఇప్పుడు బయటకు వెళ్తే మళ్ళీ కోచింగ్ స్టార్ట్ అనుకోండి, అప్పుడు మళ్ళీ హ్యాబిట్ అనమాట. సో మనం ఈ హ్యాబిట్ బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళు చెప్పారు ఇక్కడ. ఏంటి చెప్పింది? సంకల్పం తీసుకోవాలి. అంటే ఒక రకంగా ఒక లాంగింగ్, అంటే ఒక ముముక్షుత్వం ఉండాలి. అంటే ఇది నేను పొందాలి, ఏదో చాలా అమూల్యమైంది మనలో ఉంది, చాలా అమూల్యమైంది నాలో ఉంది. అది ఎందుకో నేను మిస్ అవుతున్నా, కానీ అది నేను నా సొంతం చేసుకోవాలి, ఎందుకంటే అది నేనే కాబట్టి. ఇది ఏం చేసుకోవాలి? మీరు ఏ విషయం లేకుండా కూడా నేను ఆనందంగా ఉండాలి. ఎలా అయినా ఉంటున్నా నిద్రలో, అది భగవంతుడు ఇచ్చిన వరం. లేచిన తర్వాత కూడా ఉండగలనా అని అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఉండగలం అనిపిస్తుంది కదా. మరి ఎందుకు మనం ఉందాం ఇలా? దీనికోసం మన లోన్ నుంచి ఒక తపన ఉండాలి. ఇంకోటి మృత్యు నుంచి భయం. ఇదన్నిటికన్నా దీని గురించి ఈ టాపిక్ మీద మనం ఎక్కువ వెళ్ళా, నిన్న వెళ్ళా, ఇప్పుడు కూడా వెళ్ళా. ఓకే, మృత్యు. ఎందుకంటే ఇప్పుడు ఎరుక నా స్వరూపం అనేది మనం గ్రహిస్తే స్పష్టంగా, అప్పుడు ఈ మృత్యు భయం ఉంటుందా? ఉండదు. దీనికన్నా పెద్ద విజయం ఏముంది? సో ఈ రెండింటి మీద విజయం. ఒకటి, ఇక దుఃఖం అనేది మన దగ్గరికి రాదు. మనం ఎప్పుడు ఏ విషయాల సహాయం లేకుండా కూడా ఆనందంగా ఉండగలుగుతాం. ఈ భయం అనేది మన దగ్గరికి రాదు. ఓకే, ఇలా ఇది నాకు కావాలి అని ఫస్ట్ మనకు అనిపించాలి. కావాలి అని అనుకున్నా, నాకు లభిస్తుందా? నాకు 1 టన్ ధాన్యం కావాలి అని అనుకున్నా, అది లభిస్తుందా? జాగ్రత్తలో లభించదు కదా, స్వప్నంలో లభించవచ్చు. ఇక్కడ నాకు ఇప్పుడు కావాలి, ఏం చేయాలి? దానికోసం ప్రయత్నించాలి కదా. సో ఇక్కడ మనకు ధాన్యం కావాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, వెళ్ళి అడుక్కుంటాం కాదు, కష్టపడాలి. కష్టపడటం అంటే ఎలా? మనం కృషి చేయాలి. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? పొలం వెళ్ళాలి మామూలుగా అయితే, తర్వాత దున్నాలి, నీళ్లు పెట్టాలి, తర్వాత విత్తనాలు వేయాలి, తర్వాత ఏంటది వర్డ్ ఉందిగా, కలుపు తీయాలి, సాగు చేయాలి, యూరియా వేయాలి, పెస్టిసైడ్స్ వేయాలి, తర్వాత ధాన్యం. అవునా? ఇంత పని ఉంది. ఒకవేళ పొలం ఆల్రెడీ దున్నుందనుకోండి, దున్ని ఉంది, ఆల్రెడీ సాగు చేసి నీరు అంతా పెట్టి ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా విత్తనం వేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? ఆ పొలం యొక్క కండిషన్ మీద. అవునా? పొలం ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయాల్సింది. ఓకే, అలాగే ఈ జ్ఞానం యొక్క ప్రభావం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే,
మన అంతఃకరణ యొక్క అవస్థ మీద, అంటే మన మనస్సు ఏ కండిషన్లో ఉందో దాని మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ జ్ఞానం ఎలా మన మీద, దాని యొక్క సమర్థం ఎంత ఇదిగా మన మీద ఉంటుంది అనేది మన మీదే డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ ఒకటి, నాకు కావాలా వద్దా, నాకు కావాలి అని గట్టిగా అనుకుంటాం, అదొకటి ఫస్ట్. సెకండ్, ఓకే అనుకున్నాం, అయినా సరే ఇప్పుడు అసలు ఏంటి లోన, అది పొలమా అడివా అనేది మనం తెలవాలి కదా ముందు. దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అసలు మనం తర్వాత ఏం చేయాలి అనేది. మనం విత్తనాలు ఇచ్చారు కదా అని తీసుకెళ్ళి ఒక అడవిలో వేస్తే ఏమవుతాయి, అది రావు. కానీ ఇక్కడ అడవిలు లేవని అనిపిస్తుంది. అందుకని ఎంతో కొంత ఇది ఏంటి అనేది గ్రహించారు కదా, చాలు. అవునా? సో ఇది మనం దృఢం ఎలా చేయాలి అనే దాని గురించి కొంతసేపు, అవునా, దీని గురించి మాట్లాడాలి ఇప్పుడు. లేకపోతే తర్వాత మళ్ళీ దీని గురించి అడగడానికి వస్తారు. అందుకని ఇది అర్థమైతే, అందుకని ఆ పోర్షన్ ఇప్పుడే చెబుతున్నా. ఏంటి, దీన్ని దృఢంగా ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ అసలు మనం ఎక్కడున్నామో మనకు తెలవాలి. ఎలా తెలుస్తుంది? ఇది స్పష్టంగా గ్రహించి సునాయాసంగా మనం అలాగే ఉండగలిగితే అప్పుడు మనం దానికి రెడీ. మన పొలం పూర్ణమైన యోగ్యంగా ఉంది, ఇంకేమీ లేదు, మనం చేయాల్సిందేం లేదు. ఇక కోత పోతానే, ఇంకేం లేదు. ఇది అర్థమై సునాయాసంగా మనం అలాగే ఉండగలిగితే. అలా ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలా ఎవరన్నా ఉంటే నేను కంగ్రాచులేషన్స్ చెబుదామని, లేకపోతే లెట్ us see మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది చూద్దాం. ఓకే, పొలాన్ని ఏం చేయాలి మనం? ఫస్ట్ దున్నాలా, లేకపోతే దున్నటానికి యోగ్యం చేయాలా? దున్నటానికి యోగ్యం చేయాలి కదా. అక్కడ ఏమైనా చెట్లు పుట్టలు ఏమైనా ఉంటే అన్నింటినీ తీయాలి. రాళ్ళు ఉంటే రాళ్ళు, రప్పలు ఉంటే తీయాలి. గ్రౌండ్ని లెవెల్ చేయాలి. గుంటలు ఉంటే వాటిని పొడ్చాలి. దీనికి సమానం ఏంటంటే మనలో అపాయం, ప్రమాదకరమైన సంస్కారాలు మన మనసులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటయ్యి అంటే హింస. అది ఒక ప్రమాదకరమైనది. అసత్యం, కామన, మోహం. ఈ 4 లిస్ట్ చాలా కన్సైజ్ చేసింది. ఈ చాలు. ఇప్పుడు హింస అంటే ఏంటి? వేరే ఏ ప్రాణిని మనం బాధ పెట్టకూడదు, అంతే. సింపుల్ నిర్వచనం. కానీ ఏ ప్రాణిని అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మనుషులతో. మనస వాచ కర్మణ. కర్మణ మనం ఏం చేయలేండి కదా, అంత క్రూరులు ఎవరు ఉండరు. మనస వాచ ఊరినే ఏదో ఒకటి అంటాం. అలా ఎవరిని మనం హింసించే హక్కు మనకి లేదు. వేరే వాళ్ళ చెడు కూడా మనకు ఆలోచించే హక్కు కూడా మనకు లేదు. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా, ఎవరికి నొప్పి కలగకుండా. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా పెద్దలతో కొంచెం రఫ్గా మాట్లాడితే అది కూడా హింస కింద లెక్క. వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం కూడా హింసే. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. అదే మనం వచ్చేది డిస్కషన్ తిన్నాను. ఫస్ట్ ఇంటికాడ అడిగితే స్టార్ట్ చేయాలి, తర్వాత అన్నమాట వేరే.
ఇంటికాడ అందరితో హింస పెడుతూ ఇంకేంటి అయిపోయింది, ఇంట్లోనే బ్యాటిల్ ఈజ్ లాస్ట్. తర్వాత ఎవరిని మనకి హింస అలాంటిది ఉందా ఇంక మర్చిపోండి. ఈ ఆధ్యాత్మికం అనేది ఈ రెండు ప్యారలల్గా వెళ్ళవు. సో ఇది ఒక హానికరమైన ఒక టెండెన్సీ, ఒక లక్షణం. దాని మీద మనం జయం సాధించాలి. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? మీకు సాధ్యమేనా ఇది? గుడ్. సో నెక్స్ట్కి వెళ్దాం. అసత్యం. మనకి ఉపనిషత్ మంత్రమే ఉంది కదా, అసతోమ సత్యం. భలే చెప్పారు బ్రహ్మాండంగా, బృహదారణ్యకం. సో అసత్యం నుంచి సత్యంలోకి ఎవరిని అడుగుతున్నాం? మన యొక్క సంకల్పాన్ని ఈశ్వరుడి మన ముందు పెడుతున్నాం. అసతోమా సద్గమయ. అప్పుడే ఏమవుతుంది? తమసోమా, అప్పుడే జ్ఞానప్రాప్తి. దానివల్ల ఏమవుతుంది? మృత్యోర్మ అమృతం. ఇప్పుడు వరకు నేను ఈ శరీరం అని ఒక భ్రమలో ఉన్నాను. అమృతం అంటే ఆ అనంతమైన ఎరుక, ఉనికి, నా స్వరూపం అని నన్ను తెలుసుకునేటట్టు నేను అవ్వాలి. కానీ దాని ప్రయత్నం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అసతోమ సద్గమయ. అవునా? సో ఇక్కడ ఆ లైన్కి మనం వ్యాఖ్యానం మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా ఓకే, ఈ మార్గంలో మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ అసత్యాన్ని మనం త్యాగం చేయాల్సిందే. దానికి వేరే మార్గమే లేదు. ఇది సాధ్యమేనా? ఓకే, అదే అక్కడి నుంచే వినాలి నేను. అందుకని ఎక్కువ ఇంటరాక్షన్ సొసైటీలో ఉన్నప్పుడే కదా ఇది సాధ్యమా కాదా అని తెలిసేది. అంటే అందరికీ ఉంటుంది అది, అందరికీ ఎప్పుడు పరీక్షే. కానీ ఇంకా బాగుంది అక్కడి నుంచి వింటే. ఓకే, అంటే ఇప్పుడు ఇది సత్యంగా ఉండటం అనేది ఒక నిజమైన ఛాలెంజ్. అంతే మామూలుగా సొసైటీలో ఉండాలనుకుంటే అంత తేలిగ్గా అది ఉండలేదు. దానికి కావాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి లక్షణాలు, అవి తోడైతుంది. అదేంటి? ఇందాక మనం చూసాంగా 4 మనం అన్నాం. ఈ 4టిని మనం ఇది అవసరం లేని లక్షణాలు, వీటి నుంచి బయటపడాలన్నాం. ఇప్పుడు 2 చూసాం. ఆ మిగతా 2 ఒక రకంగా ఈ సత్యాన్ని మనలో అక్కడ ఉండటానికి సహాయం చేస్తాయి. ఏంటంటే ఈ కామనా త్యాగం. కామన అంటే ఏంటి? కోరికలు. అంటే కోరికలు లేకుండా ఉండమని అంటున్నా. ఇక్కడ కోరికలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు కోరికలు లేకుండా ఉండమంటే అది ఆల్మోస్ట్ ఒక మోటివేషన్ లేకుండా, అంటే ఒక డిప్రెస్డ్ లైఫ్. అది కాదు ఇప్పుడు అనేది. ఇక్కడ సరైన కోరికలు ఉండొచ్చు. సరైన కోరికలు అంటే ఒక డీసెంట్ కంఫర్టబుల్ లైఫ్, అదనమాట. ఇక లేకపోతే ఇక దానికి హద్దే ఉంది. ఒక డీసెంట్ అది మళ్ళీ సౌకర్యం అది అంతే. అంటే అందరికీ అర్థమవుతుంది ఈ వర్డ్ కదా. అంతే, అలా దానికి కావాల్సిన కోరికలే. అంటే మనం ఇక్కడ టార్గెట్ చేసేది ఏంటంటే ఈ సరికాని కోరికలు అనమాట. ఒక ఫ్యాన్సీఫుల్ హౌస్, ఒక పెద్ద ఇల్లు, లేదా పెద్ద కారు, లేకపోతే ఇది అది ఇక అంతే ఉందానికి. ఇప్పుడు సొసైటీలో ఇది అంతేం లేదు, దానికి గట్ట వెళ్తానే ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటి నుంచి మనం ముక్తి పొందాలి. అంటే మన కెపాసిటీ, మన సామర్థ్యానికి ఆధీనంగా ఉన్న కోరికలు. ఓకే, నాకు బాగా డబ్బులు ఉన్నవాడిని కావాలి అంటే అయిపోయింది, అవుట్. నీకు అది ఉంటుంది కానీ నీకేముండదు,
శాంతి అనేది ఉండదు. ఈ రెండిట్లో ఒకటి కావాలి. అప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలి? శాంతంగా ఉండటమే కదా మనకు కావాల్సింది. దానికి కావాల్సిన ఇప్పుడు మనం కావాల్సిన ఆహారం అంటే ఏంటంటారు అవి? కూడు గుడ్డ గూడు. కూడు గుడ్డ గూడు అంతేనా? ఈ మూడే కదా కావాల్సింది. దానికి ఏ కావాల్సిన దానికి ఏం చేయాలో అది చేస్తే చాలు కదా. ఇప్పుడు ఇది వీళ్ళకే కాదు ఇంపార్టెంట్, మీకు కూడా. ఎందుకని అసలు ఒక రకంగా మీ నుంచే స్టార్ట్ అవుతుందేమో నాకు తెలియదు. ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాను, ఇప్పుడు ఒక డిస్కషన్ అయ్యి వస్తా అంటే దారిలో కార్లో అక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? పాపం ఆయన నుంచి కాదు, వాళ్ళ అవి కావాలి ఇవి కావాలి అని పాపం ఏం చేస్తారు వీళ్ళు ఇంకా అదా. అందుకని ఇది వాళ్ళందరూ సత్యం వైపు వెళ్ళాలంటే సహాయం చేయాల్సింది రోల్ అందరికీ ఉంటుంది. మనకి ఎందుకు అయింది? మనకు కావాల్సింది ఈ మూడు, అవునా? వీటితో పాటు సుఖం కావాలి అనేది మనం ఒక నిశ్చయం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఏ గొడవ ఉండదు. ఓకే, ఇప్పుడు మన కోరికలన్నీ మన కెపాసిటీలో ఉన్నాయా లేవో మనకి ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తుంది? దానికి ఏమీ ఒక గైడ్ లైన్స్ లేదు కదా. అంటే ఇప్పుడు మనం సంపాదించేటప్పుడు లేకపోతే ఏ రకంగా అయినా సరే మనం కష్టపడి ఎట్టయినా సంపాదిస్తా అంటే మనం అసత్యం కానీ హింసకు కానీ వెళ్ళకుండా మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, అంటే ఆ రెండు వీటిలోనూ పాల్గొనకుండా మనం మన యొక్క కోరికలను నెరవేర్చుకోగలిగితే పర్వాలేదు. ఆ కోరికలు మీకు సమంజసమే, ఇలాంటి కోరికలు. కానీ ఆ కోరికలు తీరటం కోసం కొద్దిగా అసత్యం చేపట్టాలి, కొద్దిగా హింస అనుకుంటే పోయింది. మార్గం నుంచి మనం పక్కకి వెళ్ళిపోయాం. లేకపోతే ఈ కోరికలు తీరే ఒక తపనతో దానివల్ల ఒక యాంగ్జైటీ లేకపోతే ఒక నిద్ర లేదు ఇలా అయిందనుకో, అది కూడా గొడవే. ఇవి కూడా కొన్ని ఉంటాయి. సో వీటి వల్ల ఎన్ని నేను ఎందుకు చెబుతున్నాను మనకి తెలవాలి. ఇది దీని గురించి చాలా పెద్ద డిస్కషన్ అయింది నాకు ఒకసారి ఈ ఒక్క టాపిక్ మీద. సో ఇది స్పష్టంగా మనం ఎలా తెలుసుకోవాలంటే ఇలా మనం చేసే మన కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో మనకు వేరే సత్యం నుంచి పక్కెళ్ళకూడదు, హింస మార్గంలోకి వెళ్ళకూడదు, అలా అని మనకు ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదు. ఒక వ్యాకులత లేకపోతే యాంగ్జైటీ, లేకపోతే యాంగ్జైటీ అంటే ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? మనకి సహజంగా మనకి ఇచ్చింది ఆనందం ఎప్పుడు భగవంతుడు సుషుప్తి, దాంట్లో నుంచి దూరం అయిపోతాం. ఏదో సాధించాలి, ఏదో పని, ఏదో అప్పుడేంటి మన కోరికలు గుర్రాలు ఎక్కాయి. అప్పుడే డింపాలటి, అవునా? ఓకే. సో 3. 4వది ఏంటి గుర్తుందా? మోహం. మోహం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఒక ఎక్సెసివ్ అటాచ్మెంట్. అంటే ఎక్కువగా అవసరం కన్నా ఎక్కువగా మనం వాళ్ళ బంధంగా ఉంటాం. మన బంధానికి ఒక హద్దు మీరిపోతుంది అన్నమాట ఇది. ఓకే, మన దేని మీద ఈ మోహం ఉంటుంది అంటే మామూలుగా ఎక్కువగా మనుషుల మీద. ఇప్పుడు మీరున్నారంటే మా పిల్లల మీద, లేకపోతే ఎవరో వాళ్ళు ఏదో రూపంగా మన తోటి మనుషుల మీదే ఉంటుంది కదా మోహం.
కొంతమందికి ఇళ్ళ మీద ఉంటుంది, కొంతమంది వస్తువుల మీద ఉంటుంది, ఇలా కొంతమందికి పార్టీ మీద ఉంటుంది. అవునా? ఈ రకంగా మోహం. అంటే ఇప్పుడు మా పిల్లలతో, మా తల్లిదండ్రులతో మేము ఒక రకమైన వాళ్ళ మీద బంధం ఉండకూడదా అంటాం అనుకోండి. అంటే ఇక్కడ బంధం ఉండకూడదు, ప్రేమించవచ్చు అంటున్నాం. ఈ రెండింటిని కరెక్ట్గా తెలుసుకోవాలి తేడా. ప్రేమ, మోహం చూడండి, రెండు వేరే వేరే. ప్రేమ అంటే వేరు, మోహం. వీళ్ళని ప్రేమించవచ్చు కానీ మోహం ఉండకూడదు అంటున్నాం. ఏంటి రెండింటికి డిఫరెన్స్? నాకే కావాలి అని నాకే కావాలి, కరెక్ట్. ఇంకా స్వార్థం, స్వార్థం, ప్రేమలో ప్రేమలో అది ఉండదు. ఇంకేం చెప్పదు, అయిపోయింది. అందరు వింటున్నారుగా. నేనే ఆన్సర్ చెబుతానని మీరు వెయిట్ చేయకూడదు, ఆల్రెడీ వచ్చేస్తుంది నాకన్నా బ్రహ్మాండమైన ఆన్సర్. సో నిస్వార్థంగా ఉంటే అక్కడ ప్రేమ, స్వార్థం ఉందో అక్కడ మోహం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఈ డిస్కషన్కి సత్యాన్ని మనం వదిలేయటానికి, మళ్ళీ హింస చేయబట్టడానికి మనం వెనకాడకపోతే, దీనివల్ల ఈ మన కోరికలు తీర్చుకునే వ్యామోహంలో పడి ఎవరి పేరు మీద, మన వాళ్ళ పేరు మీద, మన పిల్లల పేరు మీద, ఎవరి మీద, వాళ్ళ మీద, వాళ్ళ కోసం అని మనకి, వాళ్ళ కోసం వాళ్ళకి ఏదో ఇవ్వాలి లేదా ఏదో చెయ్యాలి అనే వాటి, లేకపోతే భర్త భార్య కోసం ఇట్ట ఏదో చెయ్యాలి, ఏదో ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి. ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక డైమండ్ ఏదో కొనాలి అనుకున్నాం. ఎవరి కోసం? భార్య కోసం. దానికోసం ఏం చేయాలి? కొంచెం సత్యం నుంచి పక్కకి వెళ్ళాలి, కొంచెం ఈ రెండింటి నుంచి. అప్పుడు ఎందుకు మా ఆవిడంటే నాకు ప్రేమ. అప్పుడు మనం ఏమంటాం? మీరందరూ ఏమంటారు ఇప్పుడు? అది ప్రేమ కాదు, మరి ఏంటది? మోహం. అర్థమైంది ఇప్పుడు ప్రేమ మోహానికి తేడా ఇది. మీరు చెప్పింది కరెక్టే, స్వార్థం నిస్వార్థం. అది కూడా చాలా బ్రాడ్ అనమాట. నేను చాలా ప్రాక్టికల్గా పెడుతున్నానండి. ఈ రెండు వచ్చినాయో వీటికి మనం ప్లేస్ ఇచ్చామో ఇక అది ప్రేమ కాదు, అది మోహం. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం? మన పొలంలో ఎవరది విత్తనం అంది? ఎవరు? నిద్రపోయావా ఏంటి? మనం కేవలం సమానం చేసాం, లెవెల్ చేసాం ఫీల్డ్ని, అంతే. అంతకన్నా ఎక్కువేం చేయలే అప్పటి వరకు. సో ఇది ఆల్రెడీ మేము చేసేసాము, మాది దీనికి యోగ్యంగా ఉందే అని అంటే నెక్స్ట్ లేదు. ఒకవేళ ఏమన్నా లేకపోయినా చేస్తారు కదా ఒకవేళ. ఓకే. తర్వాత మనం చేయాల్సింది ఇక్కడ మనం దున్నాలి. మళ్ళీ దున్నటం అంటే ఏంటి? నిష్కామ భక్తి. నిష్కామ భక్తి అనేదే ఇక్కడ దున్నటం. నిష్కామ భక్తి. ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడు ఈశ్వరుడు ఈ సచ్చిదానంద స్వరూపం. ఇప్పుడు మీరు ఇందాక అందరూ ఏమన్నారు? ఈశ్వరుడి యొక్క భక్తితో నేను మనసుని నియంత్రించుకుని సంకల్ప శక్తితో మననం చేసుకుని ఈ ఆనందాన్ని నేను సొంత చేసుకుంటా అన్నారు. అన్నీ కవర్ అయిన అంటే నేను అందరూ చెప్పినవన్నీ ఒక లైన్లో పెడితే ఓకే. అలాగైతే దాంట్లో ఎక్కువ మంది ఇప్పుడు భక్తి, ఈశ్వర, నిష్కామ భక్తి. ఇక్కడ నేను వర్డ్ అంటే నిష్కామ భక్తి. నిష్కామ భక్తి అంటే దానికి రకరకాల అర్థాలు. ఇప్పుడు మనం చూసేది ఏంటి? కోరికలు కోరదు, అనవసరం. భగవంతుని ప్రార్థించండి. ఎలాంటి భగవంతుడిని? భగవంతుడు ఎవరు?
ఈ సచ్చిదానంద స్వరూపంగా ఉన్న భగవంతుడు మనం ఏం చేస్తున్నాం, మన కోసం ఒక రూపంలో మనం సంకల్పించుకుంటున్నాం. రూపాలు కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎన్ని రూపాలు ఉన్నాయని. అన్ని రూపాలు ఆయనయే, కానీ ఒక రూపంలో మనం సెలెక్ట్ చేసుకుంటే మనం కనెక్ట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అది ఆయనది. మామూలుగా మీరు ఏ రూపం చేసినా భగవంతుడు ఏమంటాడు, రే ఎప్పుడు ఈ రూపం ఏంటారు, నా నిజమైన స్వరూపాన్ని తెలుసుకోరా. తెలుసుకున్నాక ఇప్పుడు ఓకే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఒక ఏకాగ్రత కోసం ఒక రూపం కావాలి అంటే ఒక రూపం చాలు. వాళ్ళకి గొడవేం లేదు. ఇదనమాట. లేకపోతే భగవంతుడు ఒక్కడే. ఇది నామరూపరహితంగా ఉన్న ఆ పరమాత్మ తత్వం. అది మన కోసం ఏదో ఒక రూపంలో, ఆ రూపంలో మనం భక్తి అంటే ఇప్పుడు మీ దేవుడు సర్వవ్యాపియా అంటే మీరేమంటారు? ఎస్ ఆర్ నో? సర్వశక్తి సంపన్నుడా అంటే ఏమంటారు? సర్వజ్ఞుడా అంటే? సో ఈ మూడు నమ్మారు అనుకోండి, మీరు నిజంగా నమ్మారు అనుకోండి, అప్పుడు మీకు నిష్కామ భక్తి అనేది వస్తుంది. ఎందుకని ఇంక మనం ఏమీ అడగవసరం లేదు, ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు నాకు కష్టం అనుభవిస్తున్నాను, శివ ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు. అవునా? ఇప్పుడు మనకి కష్టం వస్తే ఆయనకి తెలవదా? ఆయన ప్లాన్ చేశాడు ఈ కష్టం మనకి చేసి మన మీదకి వదిలాడు అనమాట. ఇంక మనం ఏమంటున్నాం, నీకు తెలవదా? ఆయన ఏమంటాడు, తెలవకపోవడం ఏంటారు, నేనే వదిలింది అంటాడు. అవునా కదా? ఇక మనం ఎందుకు ఆయనకి ఇంకా ఎట్టయినా అది అడగాలంటే నాకు కండిషన్ ఆయనకి, నీకు తెలుసు కదా నాకు ఏది యోగ్యమో ఇక నుంచి నువ్వు అది నాకు చెయ్యి. సేమ్ అదే ఎట్టయినా అదే చేస్తాడు. కానీ ఇప్పుడు ఏంటి, ఈ ప్రార్థనలో మనకు వేరే కామన లోనకు రాకుండా మనమే చెప్తున్నాం. ఇది నిష్కామం అంటే, నిష్కామ భక్తి అంటే. ఇదంతా ఎందుకు? శాంతి కావాలంటే చేయాల్సింది ఇదంతా. శాంతి నాకు వద్దు అనుకుంటే ఇక ఏదో పూజ పునస్కారాలు ఇక దానికి అంతం లేని ఉన్నాయి కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ $1 బిలియన్ బిజినెస్ అంటే ఇది. భగవంతుడి అనుగ్రహం నీ మీద వచ్చి నీ మనసులో ఉన్న కోరికలు తీయటానికి ఏం చెయ్యాలి అనేది $1 బిలియన్ బిజినెస్. అన్ని మతాల్లో ఉంది ఇది. అంటే మన వీక్నెస్ ని ఇలా ఇప్పుడు స్వాములు కూడా తయారయ్యారు ఇలా. అంటే మధ్యలో మీకు భగవంతుడికి మధ్యలో మేము వస్తాం, మేము వచ్చి మేము చెప్తాం ఇచ్చేయండి. అప్పుడు ఏమొస్తుంది మీకు? మీ స్వరూప జ్ఞానం కాదు, మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం. దానివల్ల ఏమవుతుంది? మీ సత్యం ఏంటో తెలుస్తుందా? కాదు, మీ లోన ఉన్న ఈ అవసరం లేని కోరికలు తీరుతాయి. ఏంటిది అవసరమా? శాంతి కావాలనుకున్నాళ్ళకి అవసరం లేదు. ఇది నిష్కామ భక్తి అంటే. భగవంతుడిని స్పష్టంగా ఒక సంకల్పన, ఆ సంకల్పనతో ఆయనకి శరణాగతి. ఓకే, ఇప్పుడు ఏమైంది? మన పొలం దున్నామా? ఇది నిష్కామ భక్తితో దున్నాం. తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పెట్టాలి. ఇదేంటి? నిష్కామ సేవ. నిష్కామ భక్తి ఉంటే నిష్కామ సేవ అనేది అవుతుంది. అక్కడ భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అవునా? ఇప్పుడు మీలో ఉన్నాడా? ఉన్నాడు కదా. ఇప్పుడు మీలో ఒక ఎరుక రూపంలో ఉండి అన్ని మీకు తెలుసుకునేది చేసేది ఆయనే కదా. మీకు ఒక ఎనాటమీయో ఫిజియాలజీయో కొద్దిగా తెలిసినా చాలు భగవంతుడు ఉన్నాడు అంటారు. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నామంటే మన లోన ఎంత ప్రాసెస్ జరుగుతుందో తెలుసా? కేవలం మనం ఇలా తల ఊపటానికి ఎన్ని జరగాలో తెలుసా లోన? ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే జరుగుతాయా? ఒక్క కిడ్నీ పాడవుతే ఆ కిడ్నీ చేసే పని అట్లీస్ట్ ఒక 5-6 గంటలు చేయడానికి ఆ మిషన్ ఎంత ఉంటుంది చూసాక? డయాలసిస్ మిషన్ ఎంత ఉంటుంది? ఒక కిడ్నీ ఫంక్షన్. ఇప్పుడు ఇదంతా లోన మనకు తెలవకుండా అలా జరుగుతానే ఉంది కదా.
ఈశ్వరుడు అంటే అది ఇప్పుడు అందులో ఈశ్వరుడి యొక్క శక్తి ఎంత. మనం ఏమన్నా ఒక ఫలం తింటే, ఏదో ఒక జామకాయో ఒక మామిడికాయ తింటే మీకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు చూస్తుంటే అసలు ఇది ఎలా ఇది దీని యొక్క అసలు ఏమి సృష్టి ఇదేని. ఎక్కడ నీరు, వాయువు, భూమి, ఇన్ని జరిగినాయి దాంట్లో. ఒక మధురంగా ఒక కొబ్బరి బాండం తాగారు ఇప్పుడు అనిపించింది అసలు ఇది ఏంటిది అంతా. ఎక్కడ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి. మళ్ళీ మనం అంతా ఎవరు చేయి కనబడుతుంది అక్కడ మనకి? ఈశ్వరుడు. సో ఈశ్వరుడు లేని సృష్టి లేదు. నిష్కామ భక్తి మనకు ఒక్కసారి మనలో దృఢం అవుతా అంటే అప్పుడు మనకి ఈశ్వరుడే మన అనుభవం. అందరిలోనంటే అందరికన్నా ఇంకా ఎక్కువ, అన్నిటికన్నా ఉన్నతమైన సృష్టి భగవంతుడిదేది? మానవుడే. ఎందుకని? మానవుడు ఆయన్ని గ్రహించే శక్తి ఉంది కాబట్టి. మరి నిష్కామ భక్తి ఉంది అంటే నిష్కామ సేవ అనేది స్వాభావికం. నిష్కామ సేవ ఎక్కడ మొదలవుతుంది? ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళని ఈశ్వరుడిలాగా సేవించడం. ఇప్పుడు మీరున్నారా, మీరందరూ మీ భర్తని ఈశ్వరుడిలాగా, ఇప్పుడు మీరు భార్యని ఈశ్వరుడిలాగా. ఆ ఈశ్వరుడే. తల్లిదండ్రులు ఈశ్వరుడిలాగా. ఈశ్వరుడే మనకి అవకాశం ఇచ్చాడు. ఆ రూపాల్లో మన దగ్గర ఉన్నాడు. వాళ్ళకి ఆ భావంతో వాళ్ళకి సేవ చేసామనుకోండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈశ్వరుడిని చూసి. ఎందుకని? ఆయన ఎవరి పిల్లలు? ఈశ్వరుడి పిల్లలు. మీ ద్వారా ఆయన పిల్లల్ని పంపించాడు అంతే. మీరు అనుకున్నారండి నా పిల్లలని, ఆయన నవ్వుతాడు. నీ పిల్లలేంటి? నువ్వేమన్నా ప్లాన్ చేస్తే వాళ్ళు వచ్చారా? నేను ప్లాన్ చేస్తే వచ్చారండి. ఆయనకి తెలుసు వీళ్ళు ముందు ఎక్కడున్నారు, ముందు ఏం చేశారు, తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి. మనందరం అంతే కదా, అది ఆయనకి తెలుసు. ఆయన పంపించాడు. సో ఇప్పుడు ఈశ్వరుడు కాకుండా ఇంకేమన్నా ఉందా అసలు ఈ సృష్టిలో? ఏమీ లేదు. అది గుర్తించాలి. గుర్తించామంటే ఈశ్వర సేవ. తర్వాత అనమాట నెక్స్ట్. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళనే మనం ఈశ్వరుడిలాగా. తర్వాత ఇంకా ఇది మన భక్తి యొక్క దృఢత వల్ల ఈ బయటికి కూడా వెళ్ళి మనం సేవ అవసరమైన వాళ్ళు ఈశ్వరుడు యొక్క దృష్టితో. అంటే మనం పైనుంచి పడేయటం కాదు, మనం కింద నుంచి అందించడం అనమాట ఈశ్వరుడికి. సో ఈ నిష్కామ సేవ అనేది మన యొక్క పొలంలో ఏం చేస్తున్నాం? ఇప్పుడు నీరు పెడుతున్నాం. నిష్కామ భక్తి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనలో ఉన్న ఈ అవసరం లేని సంస్కారాలు ఉన్నాయే, హింస, అసత్యం, కామన, మోహం, ఇలాంటివన్నీ తుడిచేస్తేనే అప్పుడు నిష్కామ భక్తి సాధ్యం. అవన్నీ ఉండగా నిష్కామ భక్తి కూడా ఉండదు అక్కడ. అది ఏమన్నా ఉంటే అది పిచ్చే, అది భక్తి కాదు. అది నిజమైన నిష్కామ భక్తి ఉందనుకోండి, అది నిష్కామ సేవ అవ్వాలి. లేకపోతే అక్కడ మళ్ళీ ఏదో గొడవ ఉంది అక్కడ. ఇప్పుడు ఇది ఎవరి కాళ్ళు మనమే గుర్తించాల్సిన విషయాలు ఇవన్నీ. ఓకే. నిష్కామ సేవ, నిష్కామ భక్తి యొక్క ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట అది. ఈ రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం ఏమేం చేసాం? ఇప్పటి వరకు నీళ్లు కూడా పెట్టాం కదా పొలానికి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? విత్తనం. ఇక్కడ వరకు వచ్చామంటే అప్పుడు నెక్స్ట్ శ్రవణ, మనన, నిధిధ్యాస. అంటే ఏదో పెద్ద ఈ శబ్దాలేం కాదు. శ్రవణం అంటే ఇప్పుడు మనం విన్నాం కదా, 3 రోజులు ఈ తత్వాన్ని ఇంటలా ఏకాగ్రంగా, ఇదే శ్రవణం. దాన్ని గ్రహించామనుకోండి స్పష్టంగా స్వరూపాన్ని, అప్పుడు శ్రవణం. ఊరినే వింటాం కాదు, ఊరినే వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళు చెప్తా ఉంటారు, మనం పడుకుంటాం కదా. వాళ్ళు చెప్పేటప్పుడే అది మన అనుభవంలో అవ్వాలి. అది శ్రవణం. మననం అంటే ఏంటి? ఇప్పుడు విన్న దాని యొక్క బలంతో ఇప్పుడు ఒక ప్రక్రియ. ఇప్పుడు మనం చూసాం కదా, ఎరుక, ఓంకారం, దీని ద్వారా గుర్తించి ఆనందంగా మిగలటం. ఇప్పుడు ఇక్కడ మనకి లభ్యమైన ఈ ప్రక్రియని మనం ఎక్కడున్నామో అక్కడ ప్రయోగిస్తే అప్పుడు మన స్వరూపంలాగా మిగిలితే అది మననం అన్నమాట. అర్థమైందా? ఇది శ్రవణ మననాలు. దీనివల్ల మనకి జ్ఞానం దృఢం అవుతుంది. దృఢ జ్ఞానం
దేని గురించి దృఢజ్ఞానం అవుతుంది? మన యొక్క వాస్తవిక స్వరూపం, మన నిజస్వరూపం. మన నిజస్వరూపమే ఆనందం, సహజమైన ఆనందం. ఆ సహజమైన ఆనందం అనేది సహజంగా మనలో ఉంటుంది. ఓకే, సో ఒక రకంగా మనం 3 రోజులు ఈ సహజ ఆనందం గురించి చర్చించింది. ఫస్ట్ పరుగు, తర్వాత ఆ పరుగు సహాయంతో స్వరూపాన్ని గుర్తించాం. ఇవాళ ఏం చేశాం? ఈ మార్గం గురించి స్పష్టంగా చూసాం. మనం ఎక్కడున్నామో మనం గుర్తించడానికి, మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్ళడానికి ఏమేం చేయాలి అనేది స్పష్టమే కదా. ఏమన్నా అడగాల ఎవరికన్నా? సో ఇంకా ఏమన్నా వీటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడే నేను కొన్ని సత్సంగ్స్, శాంతికి సోపానాలు అని కొన్ని సత్సంగ్స్ చేసాం. ఇటు ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ ని కొంచెం విస్తారంగా డిస్కస్ చేసాం. మళ్ళీ మొన్న కూడా శాంతి చతుష్టయం అని కొన్ని సత్సంగ్స్ ఉన్నాయి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు అక్కడ వినొచ్చు. ఓకే, సో ఇక పరమాత్మలు మిమ్మల్ని ఇదే మార్గంలో ముందుకెళ్తూ మీ స్వరూపాన్ని సొంతం చేసుకుని సహజమైన ఆనందంగా మన జీవితంలో ఏ సహచర్యంలో అయినా ఉండేటట్టు మిమ్మల్ని అందరినీ ఉంచాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.